నేను చదువుతున్న భగవద్గీత భక్తి పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత ప్రథమాధ్యాయము 19వ శ్లోకము. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. సా ఆ ఘోషః ధ్వని ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క హృదయాన్ని హృదయములను వ్యదారయత్ ఛేదించెను. నభః చ ఆకాశమును పృథివీం భూమిని చ కూడా ఏవ నిశ్చయముగా తుములః మిక్కిలి భీకరముగా అభ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేయుచు వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమ్యాకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. భాష్యము. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదింపబడలేదు. అట్టి సన్నివేశము లేవియును పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షపు వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదింపబడినవని ఈ శ్లోకమున ప్రత్యేకముగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందు గల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందైనను భయము నొందనవసరము లేదు. జై శ్రీకృష్ణ.